నీకు విషయం తెలుసా? నువ్వు వచ్చిన తర్వాత నిన్ను మాత్రమే నా మనసులో తలుచుకున్నాను. నీ మంచి మనసుకి నీ లవ్ సక్సెస్ అవ్వాలని ఎన్నోసార్లు ప్రే చేశాను. కానీ కొంచెం సెల్ఫిష్గా నీ లవ్ ఫెయిల్యూర్ అవ్వాలని కూడా కోరుకున్నాను. అవును, ఏమైంది మీ లవ్? ఎనీ ప్రాబ్లం? అడుగుతున్నాను కదా, చెప్పండి. కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు, కానీ కొన్ని జవాబులకు ప్రశ్నలు మాత్రమే మిగులుతాయి. మీ ఫీలింగ్ చూస్తే డెఫినెట్గా మీ లవ్ ఫెయిల్ అయిందనే అనుకుంటున్నాను. కరెక్టేనా? థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో లక్కీ. ఐ నెవర్ మిస్ యూ. హలో, మా కాంబినేషన్ ఎలా ఉంది? హలో, ఎవరైనా ఉంటే తలుపు తీయండి. హలో, తలుపు తీయండి. హలో, తలుపు తీయండి. ప్లీజ్ ఓపెన్ ద డోర్. హలో, ఎవరైనా ఉన్నారా? తలుపు తీయాలి. అక్కడి వెళ్ళాలి. తీయండి తలుపు. Who's this? తలుపు తీయండి. ఎవరు లోపల? ఓపెన్ ద డోర్. ప్లీజ్ తలుపు తీయండి. అక్కడి మీరు వెళ్ళాలి. తలుపు తీయండి. హలో, ప్లీజ్ తలుపు తీయండి. తలుపు తీయండి. అక్కడి వెళ్ళాలి. మీరంతా ఎవరు? ఈ ఫంక్షన్ ఎలాగ ఆపాలి మేడం? ఎందుకు? నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? రే కృష్ణ, రే కృష్ణ, రే కృష్ణ, కృష్ణ, ఏమిట్రా ఇది? ఏమైందిరా? నీ లవ్ సక్సెస్ చేయాలని అందరూ అనుకున్నాం. ఇదేంట్రా? నాన్నగారికి చెప్తారా? ఎలాగే నీ ఫంక్షన్ ఆపుదాం. ప్లీజ్ రా. రండి వెళ్దాం. ఏంట్రా ఇది? మీ నాన్న దగ్గర నీ ప్రేమ గురించి చెప్పి ఈ ఫంక్షన్ ఆఫ్ చేద్దామంటే ఇక్కడ తీసుకొచ్చావు. డాడీతో నా లవ్ గురించి చెప్పాలంటే ధైర్యం ఉండాలి కదా. అవును, అందుకే తాగండి రా. రే, ఇది చెప్పింది కరెక్ట్ రా. ఈరోజు అందరూ తాగండి రా. నేను కూడా తాగుతాను రా, సమస్య లేదు. కరెక్టే రా. కరెక్టే చెప్పారమ్మా. సారీ రా, ఈ ఫంక్షన్ ఆపితే నా లవ్ సక్సెస్ అవ్వచ్చు, కానీ నా ఫ్యామిలీకి ఏదైనా జరగరాని జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను రా. లవ్ కన్నా నా ఫ్యామిలీ సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం రా. ఈ ఫంక్షన్ ఎట్టి పరిస్థితిలో జరగాలరా. రండి, త్వరగా వెళ్దాం. కమ్ ఫాస్ట్. స్ట్రైట్ గా వెళ్ళకుండా ఇలా వెళ్తున్నావు, అయితే నీకు రూట్ తెలీదా? తెలిసే వెళ్తున్నాను. ఏంటి షాక్ అయ్యారా? ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఎందుకున్నాను తెలుసా? ఏదో తప్పు జరిగిపోతుందని. అది తెలిసే నేను ఒక ప్లాన్ వేసా. ఇప్పుడు మనందరం ఈ కార్ లో సిటీ అంతా ఒక రౌండ్ వేసి గుడికి వెళ్దాం. మనం వెళ్లే లోపు అక్కడ ఫంక్షన్ అయిపోతుంది. మనం హ్యాపీగా అక్షింతలేసి ఆశీర్వాదాలు ఇద్దాం. ఏమంటారు? నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి వాడి ప్రేమని గెలిపిస్తే పెళ్లి చేసుకోపోయి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంట్రా? అయ్యా తమరి గోత్రం? మామిడిపళ్ళ వారు. మామిడిపళ్ళ గోత్రం ఘోష్య. అయ్యా తమరి గోత్రం? శివగోత్రం. శివగోత్రం ఘోష్య. ఓం దత్తత స్వీకార ముహూర్త సుముహూర్తోస్తు. ఓం కాయేన వాచా మనసే. అంకుల్, ఆగండి అంకుల్. ఈ దత్తత జరగడానికి వీల్లేదు. ఎందుకమ్మా? ఏమైంది? కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అమ్మాయి కూతురుగా అడుగు పెట్టడం మంచిది కాదు అంకుల్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును అంకుల్, మీ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఈ విషయం చనిపోయిన మీ కూతురికి కూడా తెలుసు. ఏంట్రా ఈ అమ్మాయి చెప్పేది నిజమా? చెప్పరా, నిజమా? అవును. ఈ విషయం ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు? రే, నీ వయసు కుర్రాళ్ళకి నాన్నంటే కోపం, భయం తప్ప ప్రేమ అనేది ఉండదా? చెప్పరా, ఎందుకు చెప్పలేదు? చెప్పరా. అమ్మ కోసం.
మన కుటుంబం కోసం డాడీ. ఏం చెప్తున్నావురా? ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు బాగుపడాలని తిడతారే తప్ప బాధపడాలని కాదురా. ఆ దేవుడు అందరికీ పిడికడంత గుండెనే ఇచ్చాడు, పిడికడంత గుండెనే ఇచ్చాడు. నా కూతురు చనిపోయిందని తెలిసి నా గుండె తట్టుకోలేకపోయింది. ఏ క్షణంలోనూ ఆగిపోతుందనిపించింది. కానీ నువ్వు ఒక పక్క చెల్లి చనిపోయిన బాధని, మరో పక్క తల్లికి బాగోలేదన్న బాధని గుండెలో పెట్టుకొని నీ ప్రేమను నీ మనసులో ఎలా సమాధి చేసుకున్నావురా? ఎలా సమాధి చేసుకున్నావు? రే, నీ ఆకారానికి తగ్గట్టే ఆ దేవుడు నీకు గుండెను కూడా ఇచ్చాడు రా, ఇచ్చాడు. రే, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను రా, పెళ్లి జరిపిస్తాను. అమ్మా దివ్య, నీకిష్టమేగా? ఏడవకమ్మా. సార్, మీకు నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. మీ కూతురు దివ్యని నా ఇంటికి కూతురిగా కాదు, కోడలిగా పంపించండి ప్లీజ్. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? మాది మధ్యతరగతి కుటుంబమే కావచ్చు, కానీ డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళం కాదు. మాకు ప్రేమాభిమానాలున్నాయి. దివ్య నా కూతురు, ఇక నుంచి మీ కోడలండి. థ్యాంక్స్ అమ్మా. తీసుకెళ్ళండి. దివ్యను మీరే కూర్చోబెట్టండి. కృష్ణ, రా కూర్చో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సారీ డాడీ, నాకు ఈ పెళ్ళొద్దు. రే, నేను అందరినీ కన్విన్స్ చేశాను రా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఇబ్బంది పెట్టొద్దు డాడీ. ఏంట్రా ఇది? నేను ఎస్ అంటే నో అంటావు, నో అంటే ఎస్ అంటావు. ఏం చిత్రహింసరా ఇది? ఇప్పటి వరకు దివ్యకి ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. సడన్ గా పెళ్లి చేసుకోమంటే ఏం చేయాలి? కొంచెం కాలం లవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటాం. రేయ్, ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్పు. చెప్పరా, చెప్పు. దివ్య, I